ఈ సమయంలో 2 వర్తమానాలు విన్నాం, పాటలు విన్నాం. దేవుడు అనేక రీతిలుగా తృప్తిపరిచాడు. ఇప్పటికే నిజం చెప్పాలంటే సమయాన్ని బట్టి నేనైతే సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే నా సాక్ష్యాలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. నేనంత పెద్ద సేవకుడిని కాదు, అంత గొప్ప సాక్ష్యం కలిగిన వాడిని కాదు. నేను సాక్ష్యం చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను, దయచేసి వినండి. అదొక ట్రాఫిక్ జామ్. వెహికల్స్ అన్ని ఆగి ఉన్నాయి. ఆ సమయంలో ఒక చినిగిపోయిన ఒక వైట్ పేపర్ గాలికి ఎగురుతూ ప్రతి కారు అద్దం మీద పడుతుంది. ఇంకా దాన్ని చాలా మంది చూసి ఇలా తీసి అలా పక్కన పడేశారు. అది ఇంకో అద్దం మీద పడింది. దాన్ని కూడా తీసి ఇంకొకరు పక్కన పడేశారు. అది ఇంకో అద్దం మీద పడింది. అయితే ఒక వ్యక్తి మాత్రం దాన్ని తీసుకున్నాడు. తీసుకున్న ఆ వ్యక్తి ఎవరంటే ఒక చక్కని రైటర్. అతను ఒక కవి. ఆ కాగితాన్ని తీసుకొని దాని మీద ఒక కవిత్వం రాశాడు. కింద తన సైన్ చేశాడు. ఎప్పుడైతే ఆ చినిగిపోయిన వైట్ పేపర్ ఆ కవి చేతిలోనికి వచ్చి ఒక కవిత్వం మీద తన మీద రాయబడిందో, అందరూ విసిరి పారేసిన ఆ వైట్ పేపర్కి ఒక విలువ వచ్చింది, ఒక స్థానం వచ్చింది. అలాంటిది నా జీవితం కూడా. సాక్ష్యం చెప్పడంత గొప్పవాడిని కాదు, అంత గొప్ప సాక్ష్యం నేను కాదు. కానీ ఈ సమయంలో నా పూర్తి సాక్ష్యాన్ని చెప్పడానికి అయితే సమయం సరిపోదు, అంత నేను చెప్పలేను కూడా. ఎందుకంటే నా రక్షణ సాక్ష్యమే యూట్యూబ్లో 1.5 గంటలు ఉంటుంది. నా యొక్క సేవా సాక్ష్యం 2.5 గంటలు ఉంటుంది. నా వివాహ సాక్ష్యం 3 పార్ట్లుగా 3 గంటలు ఉంటుంది. అలానే మందిర సాక్ష్యం గురించి ఒకవేళ నేను చెప్పాలి అంటే అది ఖచ్చితంగా 2 గంటలు పడుతుంది. సాక్ష్యం అంటే ఇందాక చెప్పారు, జలుబు తగ్గడం, తలనొప్పి తగ్గడం, లేకపోతే అప్పులు పోవడం, ఇదే మనం ఇప్పుడు ఉంటున్న సాక్ష్యం. కానీ యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను చెప్పాడు, మేము దేన్ని చూచాము, దేన్ని విన్నాము, మా చేతులు దేన్ని తాకాయో నేను దాని గురించి సాక్ష్యం చెప్తున్నాను. ప్రియులారా, నేను నా సాక్ష్యాన్ని చెప్పకముందు ఒక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత క్లుప్తంగానే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడైతే నేను పూర్తిగా చెప్పను. ఒకవేళ మీరు వినాలనుకుంటే యూట్యూబ్లో ECMC నుండా అని మీరు టైప్ చేస్తే ఒక ఛానల్ వస్తుంది. నేను ఆ ఛానల్ నేనేం మెయింటైన్ చేయను. ఏదైనా ఇలాంటి ప్రాముఖ్య సందర్భాలు ఉంటే పెడతానంతే. నాకు ఫోటోలు వేసుకోవడం కానీ, లేకపోతే నా పేరు చెప్పుకోవడం కానీ, ఇలాంటి వేషం వేసుకోవడం కానీ నాకు ఇష్టం ఉండదు. వైట్ అండ్ వైట్ కూడా వేసాను. మా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే నేను ఇలా ఉండి ప్రభు పని ఎక్కువ చేయలేకపోతున్నాను. రెండోది, ఇలా ఉండి నేను అన్యులను కలవలేకపోతున్నాను. కొందరు నాకు దూరంగానే వెళ్ళిపోవడం నేను గమనించి, నేను అందరిలో కలిసి సువార్తను ప్రకటించడానికి నార్మల్ డ్రెస్ నేను ఎక్కువ వేస్తాను. ఆ కారణాన్ని బట్టి నేనున్న ప్రాంతంలో చాలా మందికి తెలియదు. కానీ యూట్యూబ్లో ఉన్న ఈ యొక్క అవిధేయుని సాక్ష్యాన్ని బట్టి ఇంచుమించు ఒక 6 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇప్పుడప్పుడు కాల్స్ చేసి మీ సాక్ష్యాన్ని విన్నామన్నా అని చెప్పారు. అయితే ఆ సాక్ష్యాన్ని మొత్తం నేను ఇప్పుడు చెప్పను, కొంచెం చెప్తాను. ప్రస్తుతం అయితే క్లుప్తంగా చెప్పమని ప్రభు అనుమతించాడు. ఆ కారణాన్ని బట్టి క్లుప్తంగానే చెప్తానండి, నేను ఇప్పుడు చెప్పను. కానీ 2 వచనాలు మాత్రం చదువుతాను. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చదువుదాం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితని గనుక కనికరింపబడి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, మీ ప్రజల ఎదుట నీవు అనుగ్రహించిన ఈ సమయంలో ఎక్కడ కూడా నన్ను నేను కనపరుచుకోక మిమ్మల్ని మాత్రమే చూపించి సాక్ష్యం నాకు కాదు యెహోవా, నీకు మాత్రమే సంపూర్ణమైన మహిమ ప్రభావములు కలిగేటువంటి అవసరార్థమైన మాటలను సాక్షి రూపమును అందించుటకు మీ కృపను అనుగ్రహించున్నాను. వినబుద్ధి కలుగచేవాను. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, నా పేరు జకర్యా. అయితే ప్రస్తుతం నా పేరు జకర్యా అని పిలువబడుతుంది, కానీ నా పూర్తి పేరు బాలశంకర్ కుమారాచారి. నేను హైందవ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని. మా ఇంటిలో అనేక రకాలైనటువంటి పూజా పునస్కారాలు జరుగుతుండే. అనగా ఆకు పూజ, బిల్వార్చన, నామార్చన, కుంకుమార్చన, పాలాభిషేకాలు, తైలాభిషేకాలు, పుష్కర స్నానాలు, నదీ స్నానాలు, మడి పూజలు, రుద్రాభిషేకం, సదరుద్రాభిషేకం, నోములు, వ్రతాలు, నవగ్రహ పూజలు, తీర్థయాత్రలు వంటి పూజా పునస్కారాలు, భక్తి సంబంధించినటువంటి వైరాగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో జరిగాయి. నేను అటువంటి కుటుంబంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులను బట్టే నాకు ఆ భక్తి అలవర్చబడింది. మేము శివభక్తులం, సనారీశ్వరుని పూజించేవాళ్ళం. అయితే ఒకానొక సందర్భంలో ఏమైందో తెలియదు, కానీ మా అమ్మ, మా నాన్నగారు యేసు ప్రభుని అంగీకరించారు. వాళ్ళు యేసు ప్రభుని నమ్మిన కారణాన్ని బట్టి 6 సంవత్సరాలు వీళ్ళు మా తల్లిదండ్రులని నేను ఎవరికి చెప్పలేదు. వాళ్ళు యేసు ప్రభుని వదిలేయాలని సోమవారం శివ పూజ, బుధవారం అయ్యప్ప స్వామి పూజ, శుక్రవారం కనకదుర్గ పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ, ప్రతి నెల అమరావతి వెళ్ళేవాడిని. యేసు ప్రభుని వదిలేస్తే, బైబిల్లో తొక్కి కాల్ చేస్తే సైకిల్ తొక్కుంటూ శబరిమలకి వస్తాను మొక్కుబడి చేసుకున్నాను. ఆ నక్షత్రం మూలా నక్షత్ర పూజలు కూడా చేయించుకున్నాను. ఇట్లా నేను ఎంతో భక్తి వైరాగ్యంతో యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఒట్టు లేని ఆడవాళ్ళని చూస్తే చాలా కోపంగా రగిలిపోతూ ఉన్న సమయంలో ఆయన తన వాక్యము చేత దర్శించి నా జీవితాన్ని ప్రభు మారుస్తూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో చనిపోదామని ఫ్యాన్ కూరి పెట్టుకున్నప్పుడు ఆ రోజున దేవుడు నన్ను దర్శించి, నీ సమస్యకు చావే పరిష్కారమా, చనిపోతే ఎక్కడికి వెళుతావు అని ప్రశ్నించి నా జీవితాన్ని ప్రభు మార్చాడు. ఏ దేవుడినైతే నేను దూషించి దేవుడు కాదని రుజువు చేద్దామని 6 సంవత్సరాలు ప్రయాసపడ్డాను, అదే దేవునికి సేవకునిగా దేవుడు నన్ను నియమించాడు. సేవకుల మధ్య నేను 8.5 సంవత్సరాలు తర్ఫీదు కాలంలో ఉన్న తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ఆలోచనలకు భిన్నంగా ముండా అనే ప్రాంతానికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. వాస్తవానికి నేను కేరళ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ వైపు వెళదాం అనుకున్నాను. 2 రోజులైన ఒక మిషనరీ సేవ చేసి ఎవరో ఒకరి చేతిలో మరణించాలి అనేటువంటి హత్సాక్షి తీర్మానంతో నేను సేవకు వచ్చాను. అయితే ప్రభు నా ఆలోచనకు వ్యతిరేకంగా నున్న అనే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నేను అన్నాను, ప్రభుని నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఒకవేళ నేను వెళ్ళడం నిశ్చిత్తమైతే నాకు ఆ ఊరి పేరు బైబిల్లో చూపిస్తే నేను నున్నకు వెళ్తాను, లేకపోతే వెళ్ళను ప్రభు అని నేను ప్రభుని అన్నాను. అప్పుడు ప్రభు నా అజ్ఞానపు పొరలు రాల్చడానికి బైబిల్ గ్రంథంలో నుండి ఆ ఊరి పేరుని స్పష్టంగా నాకు చూపించాడు. ఆ రోజున నా ప్రయత్నాలన్నీ ఆపి ప్రభు చిత్తానికి తల వంచాను. బైబిల్లో ఆ ఊరి పేరు ఉండదు అనుకున్నాను, కానీ దేవుడు చాలా విచిత్రంగా, బహుశా ఒకవేళ ఈ ప్రాంతానికి రావడం దేవుని చిత్తము బలంగా నా జీవితంలో ఉండడాన్ని బట్టి ఆ పేరును అక్కడ ఏమన్నా రాయించాడేమో నాకు తెలియదు, కానీ ఆ పదాన్ని నేను బైబిల్లో చూసి ఆశ్చర్యపోయాను. మీకు ఆ పదం చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం.
మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి. వాస్తవానికి అక్కడున్న పదం, అక్కడున్న విషయం ఏంటంటే మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళమని. కానీ అక్కడ నున్న అనేటువంటి పదం ఉంది. నేను అడిగింది అదే. దేవుడు నున్న అనేటువంటి ప్రాంతానికి తన వాక్యం నుండి స్పష్టమైన ఆధారం చూపించి ఈ ప్రాంతానికి ప్రభు వెళ్ళమన్నాడు. అయితే ప్రియులారా, నేను ఈ ప్రాంతం పూర్తిగా తెలియని వాడిని. ఇంకొకటి ఏంటంటే, దేవుడు నేను పెరుగుతున్నటువంటి ఆత్మీయ సహవాసం ఏదైతే ఉందో అది పూర్తిగా విడిచిపెట్టి ప్రత్యేకంగా ఉండమని ప్రభు నాతో మాట్లాడాడు. నేను సేవకుడని తెలిసి ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేసిన వందలు వేల రూపాయలు కానుకిచ్చే స్థలాల్లో నుండి, సహవాసంలో నుండి దేవుడు నన్ను వేరుపరిచి నాకు ఒక 5 రూపాయలు కూడా కానుకిచ్చి నన్ను ఆదరించినటువంటి మనుషుల మధ్యలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆ ప్రాంతం పేరే నున్న. ఈ నున్న ప్రాంతంలో దేవుడు నన్ను పరిచర్య కోసం పిలిచినప్పుడు ఇక్కడ నేను ఎలా సేవ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఊరు శ్మశానం దగ్గర, అమెరికన్ హాస్పిటల్ బయట ఉన్నటువంటి శ్మశానం, అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న శ్మశానం దగ్గర నేను సేవ ప్రారంభించాను. శ్మశానం దగ్గర పడుకునేవాడిని, సమాధుల మధ్యలో తిరిగేవాడిని, బస్ స్టాండ్కి వెళ్ళి స్నానం చేసేవాడిని, న్యూస్ పేపర్లు కొనుక్కుని ఒళ్ళు తుడుచుకునేవాడిని. ఒక్కటే వాటర్ బాటిల్ ఉండేది. మంచినీళ్ళు తాగాలన్నదే, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నదే. అలా నేను పరిచయం చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ఒక త్రాగుబోతు రాత్రి వేళ 11-12 గంటల సమయంలో నన్ను కర్రలతో దాడి చేసి, నేను ఎవడు రమ్మన్నాడు ఈ ఊరికి, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి కర్రలతో కొట్టి ఊరి నుంచి తరిమాడు. ఆ సమయంలో నేను ఎంతో దుఃఖపడి, బాధపడి, కన్నీళ్లతో ఈ ప్రాంతాన్ని వదిలి పరిగెడుతూ, చంపుతున్న వారి మధ్యలో నుంచి పరిగెడుతూ తప్పించుకొని వెళ్ళిపోయాను. అయితే ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, సేవకుల మధ్యకి వెళ్ళాను. దేవుడు ఆదరించాడు. ఆ తర్వాత ఒక సేవకునికి, ఇక్కడున్న సేవకుడు కన్నా భాస్కర్ అని వచ్చారు. ఆయన కోపం వచ్చింది, భాస్కర్ కోపం వచ్చింది. నా తరపున వచ్చి ఒక మాట అన్నారు, సేవకుని కొడతారా, ఇదే చెట్టు గట్టి కొడతామని. ఆయన క్షమించి వదిలేశాడు అని ఆయన మాట్లాడారు. ఆవేశం వచ్చింది. నా చుట్టూ ఉన్న సేవకులు చాలా మందికి ఆవేశం వచ్చింది. కానీ బైబిల్లో ఉన్న ఒక మాటను బట్టి మేము ఆ రోజున ఆగిపోయాము. కేసు పెడదామని కొంతమంది సేవకులన్నా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే పగ తీర్చుట ఎవరి పని అండి? నా పనేనే ప్రభు అన్నాడు కదా. ఆ కారణాన్ని బట్టి నేను ఆగిపోయాను. అయితే వాళ్ళు నిందించారు, ఎందుకు రా పాస్టర్ గారిని కొట్టావంట అని. అంటే వాడు మా అమ్మ చేపట్టుకున్నాడు అందుకే కొట్టానని కొంత ప్రచారం చేశారు. అది విన్న తర్వాత నేనైతే ఏం ప్రార్థన చేస్తున్నానంటే, దేవ సేవకుల జోలికి వస్తే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవుడు వాళ్ళని భూమి నుంచి తీసేస్తాడు, లేదంటే వాళ్ళకి మారు మనసు ఇస్తాడు. నేను ప్రభువుని రెండో విషయం అడిగాను, ప్రభా నీ సేవకునిగా నా జోలికి వచ్చాడు కదా, దయచేసి నువ్వు ఏ సేవకుని జోలికి వెళ్ళినా ఊరుకోవు కాబట్టి అతనికి మరణం మాత్రం అనుమతించొద్దు, అతనికి మారు మనసు ప్రభు అని ప్రార్థన చేస్తాను. కానీ వాళ్ళు చేసిన ప్రచారం విన్న తర్వాత మనసులో బాధ తట్టుకోలేక దేవుడిని ఇట్లా అడిగాను, ప్రభా ఏం చేయొద్దని నేను అన్నాను, కానీ ఒకవేళ నువ్వేం చేయకుండా ఉంటే వాళ్ళు చేస్తున్న ప్రచారానికి అదే బలం అవుతుంది కదా. నా పక్షం నువ్వే పగ తీర్చాలని ప్రార్థన చేసి ప్రభుకి అప్పచెప్పి వదిలేస్తాను. ఏం జరిగిందంటే 5 నెలల తర్వాత నన్ను కొట్టిన వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంకొక 5 నెలల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇంకొక 5 నెలల తర్వాత నన్ను కొట్టడానికి కర్ర దుప్పటి ఇచ్చిన తన భార్య చనిపోయింది. 3 వ్యక్తులు చనిపోయారు. ఇవన్నీ సాక్ష్యం వివరంగా చెప్పాలంటే నేను చెప్పలేనండి. తర్వాత ప్రభుచిత్తం అయితే చెబుతాను. ప్రార్థన చేయండి. ఒక 2 రోజుల మీటింగ్ దేవుడు అనుమతిస్తే చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక అద్దె ఇంటి కోసము నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు వికాస్ కాలేజ్ రోడ్లో ఉన్న సుబ్బారెడ్డి గారి ఇంట్లో దేవుడు మాకు ద్వారం తెరిస్తే, ఆ ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా రెడ్ల మధ్య చాలా మంచి వాళ్ళు వాళ్ళ మధ్య దేవుని సేవను ప్రారంభించి అక్కడ దేవుని సేవను కొనసాగిస్తున్నాం. అయితే నేను ఒంటరిగానే వచ్చాను. నా వివాహం కోసం ప్రార్థన చేశాను. దేవా నువ్వు నన్ను నడిపించావు కదా, మరి నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని నేను ప్రభు దగ్గర 14 సంవత్సరాలు ప్రార్థన చేశాను దేవుని చిత్తం కోసం. దాదాపు నాకు చాలా సంబంధాలు వచ్చినాయి. తిమోతి అంకుల్ కూడా కాల్ చేసి సంబంధం ఉందని చెప్పారు. కానీ
ఆ రాత్రి ప్రభు మాట్లాడినప్పుడు నేను దేవుని చిత్తం నాకు బయలుపరచబడక నేను దాన్ని కాదనుకున్నాను. అప్పుడు కొంతమంది అనుకున్నారు, వీడు పొగరుబోతు, వీడు గర్విష్టి, అంకుల్ ఫోన్ చేస్తే కాదంటాడా అని అనుకున్నారు. అయితే అంకుల్ కంటే పెద్ద ఆయన ఉన్నారు కదా, నన్ను నడిపిస్తున్న ఆయన చెప్పాలని చెప్పి నేను ఎదురు చూశాను. ఆఖరికి దేవుడు నా 14 సంవత్సరాల ప్రార్థన తర్వాత నేను ఏదైతే ఆశించానో నా తీర్మానం ఒకటే, చూడకుండా పెళ్లి చేసుకోవాలని. నా భార్యను దేవుడు అలాగనే సిద్ధపరిచాడు. పెళ్లి రోజునే నా భార్యను నేను చూడడం, ఆమెను చూడడం ఆ రోజునే. పెళ్లి అయిపోయిన తర్వాత ప్రమాణం చేసిన తర్వాతనే వేలు కూడా 4 పొరలున్న వేలు, అది ఎవరికి కనబడదు నేను వేలు తీసేంత వరకు. దేవుడు ఆశ్చర్యంగా నా మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నీ పేరేంటని అడిగాను. నా పేరు రీనా. మీరు ఎంతమంది అన్నదమ్ములు చెప్పింది. ఏం చదువుకున్నావు? నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. సరే, నువ్వేంటి తెలుగు అట్లా మాట్లాడుతున్నావు, కొంచెం తేడాగా అన్నాను. అప్పుడు ఆవిడంది, మాది కర్ణాటక, అంటే మేము కన్నడ వాళ్ళము. నేను దేవుని చిత్తం కోసము 6 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఎక్కడ నడిపిస్తాడని. మీ విషయంలో దేవుడు నాకు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నిజానికి ఆమెకు చాలా గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినాయి, వాటన్నిటిని కాదనుకుంది. నాకు కూడా చాలా గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినాయి. ఈరోజు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రభువుని బట్టి, ఏదో చిన్న పరిచయ తలాంతులను బట్టి చాలా గొప్ప సంబంధాలు వచ్చినాయి. కానీ వాటన్నిటిని ప్రభు కోసమే వదిలిపెట్టేశాం. దేవుని చిత్తంలో గంజినీళ్ళు తాగడం అని నాకు ఇష్టం, కానీ ఆయన చిత్తంలో లేకుండా బెంచ్ కార్లో తిరగడం నాకు ఇష్టం లేదు. తన కృపను బట్టి ఆశ్చర్యంగా వివాహం చేశాడు. బైబిల్ పట్టుకున్నానంటే దానికి తగినట్లుగా బ్రతకగలిగితే పట్టుకున్న రోజున తీర్మానించుకున్నాను. కాబట్టి ప్రభుని బట్టి చెప్తున్నాను, దేవుని దాసుడిగా. నాకు పెళ్ళయి 2 పిల్లలు, కానీ నా భార్య కులం ఏమిటో నాకు తెలియదు. ఇంతవరకు నేను ఆ ప్రస్తావన తీసుకురాలేదు, అడగలేదు కూడా. దేవుడు నన్ను కృపను బట్టి అలాగున మలిచి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు ఒక్కసారి కూడా నేను అడగలేదు. నా భార్యను అడిగినా చెప్తుంది విషయం. నీ భర్త నేను ఎప్పుడైనా నీ కులం అడిగాడని. ఒక రోజు నాకు సేవకులను అడిగితే తెలియదు అన్నారు. పిల్లలు పుట్టి 2 కూడా కులం తెలీదా? ఎక్కడుందండి? కులం పట్టుకుని అంతకుముందు విరవీగాను, కానీ ప్రభుని నమ్మిన తర్వాత ప్రభుని నమ్మిన వాడికి కులం లేదు. నేను రక్షించబడిన కొత్తలో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు, బిషపజరే గ్రౌండ్లో. ఆ రోజున ఆయన వాక్యం చెప్తూ, సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పారు. అదేంటంటే, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రక్షించబడ్డాను కదా, కొంతమంది బ్రాహ్మణులు మా ఇంటికి నా మీద అభిమానంతో వస్తున్నారు. కాబట్టి కులాన్ని బట్టి అభిమానంతో వచ్చేవాడికి బుద్ధి రావాలని నా ఇంటి బయట ఒక మాట రాశాను అన్నాడు. ఏంటో తెలుసా? కులం పేరెత్తిన వాడు కుక్కతో సమానం అని. ఎవరండి? కులం పేరెత్తిన వాడు కుక్కతో సమానం. కాబట్టి ఆ రోజు అసహించుకున్నాను. దేవుడు ఆశ్చర్యంగా ప్రభు నా వివాహంలో ప్రభు సహాయపడ్డాడు. ₹1 కట్నం తీసుకోవాలా, పెళ్లి ఖర్చులు తీసుకోవాలా, పెళ్లి కార్డు మీద ఇంటి పేర్లు కూడా రాయలే, కూర్చుని ఎక్కడ రాసినటువంటి విషయాలు ఏమి లేవు. ఎక్కడో టీ సమోసా ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను దైవ చిత్తంలో. కానీ దేవుడు నా పెళ్లిని చాలా అద్భుతంగా ప్రభు స్వర్ణ ఫంక్షన్ హాల్లో చేశాడు. అడగలేదు ప్రభుని, పోషించలేం కాబట్టి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. 2 డెలివరీలు వాక్యానుసారంగా. ఆడపిల్ల తల్లిదండ్రుల పైన భారం పెట్టకూడదని బైబిల్ చెప్తుంది. ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఆమె హాస్పిటల్కి వెళ్తామని చెప్పలే, ఒక్కసారి కూడా. 2 డెలివరీలు, చాలా కష్టమైన పరిస్థితుల్లో. కనీసం పాలు గుడ్డైనా ఇవ్వాలి కదా ప్రెగ్నెంట్ లేడీకి, అది కూడా ఇవ్వలేకపోతానని ప్రభు అని బాధపడుతూ కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ముందుకు వెళ్ళాం. దేవుడు అమెరికన్ హాస్పిటల్లో 2 డెలివరీస్కి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత మేము ఉన్న ప్లేస్లో మందిరం, చిన్న అద్దె ఇల్లు ఖాళీ అయితే దాన్ని మందిరం కోసం మలుచుకొని ఆరాధన చేస్తుంటే ఫస్ట్ రోజు నాటకం వచ్చింది. ఎప్పుడు రానాటంగా వచ్చిందని చెప్పి నేను తర్వాత దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసంలో 2-3 నెలలు ఉండిపోయానండి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అలానే ఉండిపోతే 2 నెలల తర్వాత మందిరం విషయంలో
దేవుడు నాకు సెలవిచ్చినటువంటి బయలుపరిచిన విషయాలు ఏంటంటే చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా, మేము ఒక స్థలం కావాలని ప్రార్థన చేస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అన్న, మేము మాకు వచ్చినటువంటి స్థలంలో, జగనన్న కాలనీలో దేవుడు మాకు ఇచ్చిన స్థలంలో ఇంటి ప్రారంభం మొదలు పెట్టాము. అయితే మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవరికైతే కాంట్రాక్టర్కి ఇచ్చామో అతనికి ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వస్తాయని అని చెప్పి మేము ముందుకెళ్దాం అనుకుంటే నాకు కూడా భయం కలుగుతుంది. ఎందుకు ఇలా కలుగుతుందని మా సేవకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రభు నాతో మొదట మోకరించి మాట్లాడినప్పుడు ఆ స్థలంలోని ఇంటి నిర్మాణం ఆపేశారు. ఆ స్థలాన్ని జకరియన్నకు మందిర స్థలానికి ఇచ్చేయమని దేవుడు ఆమెతో మాట్లాడిన ఆ విషయాన్ని భర్తకు చెప్తే ఏమంటాడో అని కొన్ని ప్రార్థన చేసి, ప్రభా నిశ్చితమైతే ఒకవేళ నా భర్తతో కూడా మాట్లాడని ఆ సహోదరి ప్రార్థిస్తే దేవుడు ఉదయాన తన భర్త బయటకు వెళుతున్నప్పుడు చెప్పిందట, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, ఆ స్థలంలో నేను నిర్మాణం మొదలు పెట్టాను అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? దేవుడు అది జకరియన్నకి ఇమ్మన్నాడు. ఆ మాట అంటే అప్పుడు ఆయన అన్నట, జకరియన్న కోసం అయితే నేను కూడా అనుకున్నాను అమ్మాయి, అది నా దగ్గర ఆలస్యం అయిపోతుంది కాబట్టి దేవుడు నీకు అది బయలుపరిచినట్టున్నాడు. నువ్వు అన్నను పిలిచి దానికి సంబంధించినవన్నీ కూడా దేవుని మందిర నిమిత్తం ఇచ్చేయమని మాట్లాడాడు. అలా దేవుడు 1 సెంటు స్థలము ఈ స్థలం ప్రభు అనుగ్రహించాడు. ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి 1 సెంటులో మరి ఎట్లా అని చెప్పి ఆలోచించి ప్రార్థన చేస్తే 1 సెంటు కావాలని ప్రార్థిస్తే యూట్యూబ్లో నా సేవ సాక్ష్యం ఒక సివిల్ ఇంజనీర్ విని హైదరాబాద్లో ఆయన నన్ను కలుసుకొని 1 సెంటు స్థలం వచ్చిందన్న సంగతి తెలుసుకొని, అన్న మీ సాక్ష్యం నేను విన్నప్పుడు మీకు ఏదైనా చేయాలన్న మనసు నాకు పుట్టింది. అయితే మీరున్న స్థలంలో 10 లక్షలు అంటున్నారు కదా, మీ పక్కన ఏదైనా స్థలం ఉంటే చెప్పండి, అది నేను కొంటానన్నాడు. దానికోసం ప్రయత్నం చేస్తూ పక్క స్థలం అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు. సరే, అప్పుడు ఈ స్థలానికి సంబంధించినటువంటి సహోదరుడు ఏమన్నాడంటే, అన్న ఆ స్థలం అమ్మేద్దాం, వాడు ఇవ్వనంటున్నాడు, మీకు లోపలికి తీసుకెళ్తాను పదండి అని చెప్పి 3 సెంట్ల స్థలం చూపించారు. ఆ స్థలం చూపిస్తే అక్కడ నుంచిన తర్వాత ప్రభు అన్నాడు, ఈ స్థలం కాదు, నువ్వు మందిరం కట్టాల్సింది అని అన్నాడు. అది ఆ సహోదరునితో 1 సెంటు స్థలం కాదని 3 సెంట్లు కొంటానన్న వాళ్ళతోటి నేను ఇది కాదు అని అంటే ఏం చెప్పాలి? అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఇంకొక చూపించాడు. ఇక్కడనే హెబ్రోన్ మందిరం స్థలంలో అక్కడ దగ్గరలో ఉన్న ఒక స్థలం చూపించి 2 సెంట్ల స్థలం చూపించి మీరు ఒప్పుకుంటే ఈ స్థలం నేను కొంటానన్నాడు. అప్పుడు ఆ 2 సెంట్ల స్థలం చూస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ స్థలం కాదు నువ్వు మందిరం కట్టాల్సింది. నేను ఎక్కడ నువ్వు మందిరం కట్టాలో ఆ స్థలాన్ని నేను నీకు సిద్ధపరిచి ఇచ్చాను. శత్రువు నిన్ను దారి తప్పిస్తున్నాడు, నువ్వు మందిరం కట్టవలసిన స్థలం ఇది కాదు. అదే మరి ప్రభు అతను ఇవ్వనంటున్నాడు కదా, ఇస్తే 1 సెంట్లువే, లేదంటే 2 సెంట్లువే, కానీ భవిష్యత్తులో నీకు ఆ పక్కనున్న స్థలాలు నా మందిరం ఇస్తాను, అది నా స్థలం అని ప్రభు మాట్లాడాడు. అప్పుడు నేను ఆ బ్రదర్తో చెప్పాను. ఆయన వెంటనే ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. తర్వాత నేను తెల్లవారుజామున 4 గంటల సమయంలో మోకరించి, ఎందుకు ప్రభు ఆ స్థలం గురించి మాట్లాడుతున్నాను? బుద్ధిహీనుడు అవుతాను కదా ప్రభు, 3 సెంట్లు కొంటానంటే కాదండం, 2 సెంట్లు కొంటానంటే కాదండం, బుద్ధిహీనుడు అవుతాను కదా, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఆ స్థలం సంగతి ఏంటి, నాతో మాట్లాడు అంటే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన పదం అండి. ఆ పదం చదువుతారు ఎవరైనా చదవగలరా? గట్టిగా చదవగలిగిన వారు చదవండి. పైన వచ్చిన దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠం ఇదే. ఆ తర్వాత ప్రభు మరలా నేను కన్ఫర్మ్ చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరలా మాట్లాడిన మాట 132వ కీర్తన 14వ వచనంలో ఏంటంటే మాట, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. దేవుడు నేను ఇక్కడనే నివసించదు. దేవుడు ఆ మాట మాట్లాడిన తర్వాత కన్నీళ్లతోటి తెల్లవారుజామున 4 గంటలకు బండేసుకుని ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో మోకరించి మట్టికి ముద్దు పెట్టుకున్నానండి. దేవా, ఇది నాది అంటున్నావే, ఇది నాకు కావాలంటున్నావే, నీకు చుట్టూ అన్నీ కూడా ఏది వద్దంటున్నావే, ఇదే కావాలా? మనం ఎవరైనా కొంతమంది పిల్లల్ని ఎక్కువ ఇష్టపడ్డామంటే మనం ఎవరినైతే ఇష్టపడతాం వాళ్ళ పిల్లల్ని ఇష్టపడతాం. ఇది ప్రభు ఇది నాది అని అంటున్నప్పుడు నేనేం చేయాలా?
ఆ రోజున పొద్దున వచ్చి మోకరించి ముద్దు పెట్టి ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాను. దేవా, ఈ స్థలం ఏంటో నువ్వు నాకు బయలుపరిచావు. నువ్వు నాకు ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు. ప్రభు చెప్పాడండి, శ్మశానం దగ్గర నేను పడుకున్నప్పుడు వస్త్రాగోరులు కూడినట్లు జనులు కూడుతారు, గొప్ప ధ్వని పుట్టినట్లుగా జనులు విస్తారముగా కూడుతారు అని ప్రభు మీకా గ్రంథం నుంచి మాట్లాడాడు. ఆ వచనాలు ఏంటో నాకు తెలియదు, ఏం చేయబోతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ ప్రభు అయితే మాత్రం ఈ స్థలం గురించి మాట్లాడిన తర్వాత ప్రభుని స్తుతించాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు చెప్పాడు, దీంట్లో నువ్వు వేయాల్సిన పిల్లర్స్ అందరూ వేసిన పిల్లర్స్ కాదు, ఇది భవిష్యత్తులో విస్తరిస్తుంది కనుక దీనికి పిల్లర్స్ నువ్వు గట్టి వేయాలి. భవిష్యత్తులో దీని పునాది తీసి ఇంకొక పునాది వేసే పని లేక దీనికి సరైన పునాది వేయాలని ప్రభు మాట్లాడితే దాని ప్రకారంగానే దీనికి పునాదులు ప్రారంభించింది. దేవుడు ఈ స్థలం విషయమై బయలుపరిచిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాం. దేవుడు 2023 సంవత్సరంలో స్థలం ఇచ్చాడు. అయితే అంతకుముందు 2021లో ఒకరు నాకు ఎప్పటికైనా నీకు దేవుడు మందిరానికి స్థలం ఇస్తాడు, ఇచ్చినప్పుడు నువ్వు ఆ మందిరం కోసం నేను ఇచ్చిన డబ్బులు పెట్టుకుని ప్రార్థన చేయని చెప్పి నాకు డబ్బులు పంపించాను. ఎంతో తెలుసా అండి? ₹1 స్క్రీన్ షాట్. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కనబడుతుంది చూడండి. ఎంత వచ్చిందండి? ₹1. అది ఏ సంవత్సరంలో తెలుసా అండి? 2021 సంవత్సరంలో. దేవుడు స్థలం ఇచ్చింది 2023 సంవత్సరంలో. 2 సంవత్సరాల క్రితం నాకు పంపించింది ₹1. అప్పుడు నేను ప్రభుని చేత పట్టుకుని నేను సెల్ ఫోన్ పట్టుకొని ప్రభుని స్తుతించింది ఏంటంటే, ప్రభువా, నువ్వు ₹1 మందిరం కట్టడం ప్రారంభించడానికి నువ్వు ఇష్టపడ్డావా? ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిచర్యలో ₹1 మందిరమా నువ్వు చేయగలవు ప్రభువా? ఎందుకంటే నువ్వు గొప్పవాడివి, నీ మీద ఆధారపడిన వారు నువ్వు ఎన్నడూ విడిచిపెట్టు. ₹1 నీ మందిరాన్ని నువ్వు నిర్మించబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా అని ప్రభుని స్తుతించాను. అప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? ఇంకొక ₹1 పంపించాడు. 1 నిమిషం తేడా ఉంటుంది దానికి. ఆ తర్వాత ఆయన ₹2 పంపించిన తర్వాత నేను ఆయనకి రిటర్న్ మెసేజ్ పెట్టాను. అక్కడ ఏం పెట్టానండి? ఎవరైనా చదువుతారు, కనబడుతుందా? థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫరింగ్ ఫర్ చర్చ్ ల్యాండ్. దేవుడు నాకు ఇచ్చిన 2 స్థలాలు ఇచ్చింది ఇవ్వక ముందు ₹2. ఆ ₹2 పట్టుకుని ప్రభు దగ్గర స్తుతించి ప్రభుని అడిగింది ఒకటే. ఇక్కడ నేనేం చేశానంటే, దేవా, నువ్వు నాకు ₹2 ఇచ్చావు, 2 స్థలాలు ఇచ్చావు. ఈ రోజుల్లో సేవ పరిచర్య ఎలా అయిపోయిందంటే బొచ్చ పట్టుకోకుండానే పట్టుకున్నట్లు మాట్లాడుతున్నాను. దయచేసి మాట అంటున్నాను, ఏమనుకోవద్దు. నేను ఒకటే తీర్మానించుకున్నాను, నేను ఫోటో కొట్టను, షేర్ చేయను, స్టేటస్ పెట్టను. ఈ మధ్య ఒక సహోదరుడు గారు అన్నారు, స్టేటస్ చూసాం ఇది మందిరం అని చెప్పి. అటువంటి బుద్ధిహీనమైన పొరపాటు నేను ఎంతవరకు చేయలేదు. నాకు సంఘానికి తెలియపరచడం, నా తోటి ఆత్మీయులకు తెలియపరచడం, ఎవరైనా మందిరం గురించి మాట్లాడినప్పుడు చూపించడం తప్ప ఇంతవరకు మందిరం కడుతున్నామని చెప్పి ఫోటో కొట్టి వాట్సాప్లో షేర్ చేసింది ఇంతవరకు చేయలేదు. కానీ ప్రభు ఆశ్చర్యంగా నడిపిస్తున్నాడు. ₹1 దేవుడు దీవించాడు, ₹2 అయింది. ₹2 దేవుడు దీవించాడు, 200 అయింది. 200 దేవుడు దీవించాడు, 20,000 అయింది. 20,000 దేవుడు దీవించాడు, 2 లక్షలు అయింది. 2 లక్షల దేవుడు దీవించాడు, 4 లక్షలు అయింది. పునాదికి దేవుడు అనుమతించాడు, పునాది వేశాం. లెంత్ భీముల కోసం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, దేవుడు సహాయం చేశాడు. పిల్లర్స్ కోసం ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయం చేశాడు. స్లాబ్ కోసం ప్రార్థన చేస్తాం 40 రోజులు. మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము. ఉపవాస ప్రార్థన చేద్దాం స్లాబ్ వేసుకోవడానికి. మా ప్రార్థన అంతా ఒకటే, స్లాబ్ అయ్యి వాష్రూమ్ కట్టుకుంటే పరిచయం ప్రారంభించాలి. అయితే కొందరు ఇంత నిబద్ధతతో చేశారంటే, టిఫిన్ సరుకులు తెచ్చుకుంటే వండుకొని తింటామేమో అని చెప్పి వాళ్ళు టిఫిన్ సరుకులు తెచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 40 రోజుల తర్వాత 40వ రోజున కరెక్ట్గా ఈ స్లాబ్ వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా సాక్ష్యం అబద్ధం కాదండి. ఇక్కడ ప్రియాంక అక్క ఉంది, చిన్నక్క వచ్చిందక్క, చిన్నక్క రాల. విక్టర్ కుమార్ అక్క అని ఒక అక్క ఉంది, అక్క వాళ్ళ ఇంట్లో సంవత్సరం పాటు చేశాం. శ్వేత, కళ్యాణ్ వాళ్ళు, కుమారన్న వాళ్ళ ఇంట్లో రోడ్డు మీద బల్ల ప్రారంభించాం. ఇవన్నీ మీరు వినాలంటే యూట్యూబ్లో మీరు వినొచ్చు. దేవుడు చాలా ఆశ్చర్యంగా ఒక్కొక్క క్రమక్రమంగా తీసుకొచ్చి స్లాబ్ వేసుకొని ప్రభు సహాయపడ్డాడు. అయితే గోడల విషయంలో ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, నాకు ఎక్కడి నుంచో వస్తుందని చెప్పండి. నాకు ప్రభు దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి రాదండి. మా సంఘంలో వచ్చే కానుక చూసి మా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, దీంతో ఎలా బతుకుతాడీనా, అద్దె కూడా కట్టలేడే మందిరానికి,
అదే ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఎక్కడి నుంచి రాదండి, నాకు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పంటారా? ఈ వాష్రూమ్ కట్టించేటప్పుడు మేస్త్రి గారు అన్నారు 15,000తో అయిపోతుందని. కానీ అది మొదలు పెడితే 30,000 అయినా ఇంతవరకు కిటికీలు పెట్టలేదు దానికి. కానీ మోకరించి దేవుని సన్నిధిలో వారం రోజులు ఏడ్చాను ఇక్కడ, ప్రభా ఏంటి వాష్రూమే కట్టలేకపోతే గోడల సంగతిని ఒక అవుటర్ కట్టుకోవాలనుకుంటున్నానే, ఇది ఎట్లా ప్రభా అని ప్రార్థన చేస్తా, పరిచయం ప్రారంభించాలని ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు నాకు 250 రూపాయలు ఇచ్చారండి. ఎంతండి? 250. నా సీక్రెట్ చెప్తాను. 250 రూపాయలు పట్టుకొని నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నేను దైవ సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ప్రాంతం, ఎక్కడి నుంచి నేను ఈ దీవెనలు పొందుతున్నాను ఆ ప్రాంతం మీకు చూపిస్తాను. నా భార్యతో నేను చెప్పాను, ఈ 250 పట్టుకొని మనం చేయాల్సిన పని అవుతుంది, పరిచర్య ప్రారంభించాలి, దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు. గతంలో రూపాయి పట్టుకున్నాం, గతంలో 4 రూపాయలు పట్టుకున్నాం, గతంలో 200 పట్టుకున్నాం. దేవుడు దీవించి మీటింగ్స్ అన్ని విషయాల్లో ప్రభు సహాయపడ్డాడు కదా. కాబట్టి ఇప్పుడు ఇది పట్టుకొని వెళదాం పద అని చెప్పి మేమిద్దరం కలిసి చేసినటువంటి ఒక పని చూపిస్తాను చూడండి. నేను నా భార్య ఈ ఎదురుగా ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ ఎదురుగా ఆ లోపలికి వెళితే ఉండే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. నేను ఎప్పుడు ఒంటరిగా నాకున్న బాధంతా చెప్పుకునేది కొండ మీదనే. కొండ మీదకి ఎక్కుతూ చాప పట్టుకొని 250 రూపాయలు పట్టుకొని కొండ మీదకి వెళుతున్నాం. పద. జాగ్రత్త. జనమ్మా ప్రేయర్ చేసుకుందామా? చేసుకుందామా? ప్రేయర్ చేసుకుందామే. చూడు ఎన్ని ఉన్నాయో. తల్లి ప్రేయర్ చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నన్ను బాగా వాడుకో యేసయ్యా, మా సేవను, మా మమ్మీని, మా డాడీని, మమ్మల్ని నీ సేవలు వాడుకో యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించేసయ్యా అని ప్రార్థన చేద్దాం. సరేనా? యేసయ్య మనకు డబ్బులు ఇచ్చాడమ్మా. యేసయ్య మనకు డబ్బులు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఏదిరినా యేసయ్య మనము పరిచర్య ప్రారంభించాలి కదా. పరిచర్య ప్రారంభించడానికి యేసయ్య మనకి 250 ఇచ్చాడు, 250 రూపాయలు. మన దగ్గరేమో కిందసారి మీటింగ్స్ పెడితే 2 లక్షలు. మన దగ్గర ఇదే ఉంది. యేసయ్య దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుందాం. సరేనా? దానికోసమే మమ్మీ, నువ్వు, నేను ముగ్గురు వచ్చామే. అమ్మమ్మ తినేకూడదు, నువ్వు తినేస్తే ఎలాగా? వద్దు, ఒకరికన్నా భోజనం వచ్చిందిరా. ఓకేనా? ఓకేనా? ఉండమ్మా ఉండగా ఇది పెద్ద ఒక 2 వారాల క్రితం జరిగిన విషయం అండి. ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకరు నాకు ఫోన్ చేసి, చెప్పాను కదండి ఎవరికి చెప్పం, ప్రార్థన ఒకటే చేస్తాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నాకు మాదిరైనటువంటి దైవజనుడు భక్సింగ్ గారి యొక్క దేవుడు, మోకాళ్లపైన ఎన్నో విజయాలను సాధించినటువంటి ఆ దైవజనుల యొక్క దేవుడు, యేసన్న గారికి దేవుడుగా ఉన్న దేవుడు, డిఎల్ మూడికి దేవుడుగా ఉన్న దేవుడు, బిల్లి గ్రామంకి దేవుడుగా ఉన్న దేవుడు, ఆయన నాకు కూడా దేవుడు కదా. ఆయన సామర్థ్యాన్ని గుర్తెరిగి మేము ప్రార్థన చేసి
అక్కడి నుంచి మేము పైనుంచి కిందకి దిగిన తర్వాత ఒకరు నాకు కాల్ చేసి ఏం చేశారో తెలుసండి, అది చూపించాను. ఒక ట్రాక్టర్ ఇసుక పంపించారు. అన్న, ఇది మందిరం కోసం ఉపయోగించండి. ఈ ట్రాక్టర్ ఇసుక ఇక్కడనే పోసారు. పోసిన తర్వాత ఇసుక వచ్చింది. ఆ తర్వాత వాళ్ళే ఇటుకను కూడా పంపించాను. నేను ఇక్కడ మోకరించి కన్నీళ్లతో చేసింది ప్రార్థన, ఒక చిన్న అవుటర్ కట్టుకుని గోడ లేపాలి ప్రభా. ఇటుకను దేవుడు పంపించాడు. ఆ తర్వాత సిమెంట్ బ్యాగ్స్ పంపించారు ఈ గోడకి నిర్మాణానికి సంబంధించి. నాకున్నటువంటి ఆధారం ఇదేనండి. నేను చాలా సామాన్యమైన ఒక పేద సేవకుడిని. దేవుడు ఏర్పరచుకున్న ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. ఎవరు గుర్తించినటువంటి స్థాయిలో ఈ ఊర్లో దెబ్బలు తిని తరమబడిన వాడిని దేవుడు పిలిచి కృపను బట్టి నడుపుతున్నాడు. ఎక్కడ ప్రభు తీసుకెళ్లి స్థిరపరుస్తాడా అని చెప్పి చూశాం. దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈ జగనన్న కాలనీలో కొందరైతే ఆల్రెడీ పరిచర్లు ప్రారంభించి ముందుకు వెళుతున్నారు. అది చూసినప్పుడు నేను మనసులో అనుకున్నాను, ప్రభా, డబ్బుంటే చాలా జరుగుతున్నాయి, కానీ నీ కృపణ మీద తప్ప దేని మీద ఆధారపడట్లేదు. నేను ప్రభువుని బట్టి చెప్తానండి, నాకు ఇది అవసరం ఉంది అన్న సంగతి చెబితే నా సాక్షి విన్నవాళ్ళు, నా వర్తమానాలు విన్న వాళ్ళలో కొంతమంది మందిరాల కొరకు పూర్తిగా డెడికేట్ చేసుకున్న ఇంజనీర్స్ ఉన్నారు. కొంతమంది 40-50 లక్షలైనా తీసుకొచ్చి మందిరం కడతారు. కానీ వాళ్ళకి ఎంత కూడా నేను తెలియపరచలేదు. దేవుడు నడిపించాలి, దేవుడు మాట్లాడాలి. ఇది ఒక్కటే మొదటి నుంచి నేర్చుకుంది. నేను కానీ నా భార్య కానీ ఈ ప్రాంతంలో సేవ చేయడానికి అంత అర్హులం కాదు. నా భార్య అయితే నేను ఆమెని నాకు అనుగ్రహించిన వరమే అని చెప్తాను. నాకంటే నీతిమంతురాలు, నాకంటే శ్రేష్టమైన లక్షణాలు ఉన్న వ్యక్తి. దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతంలో సేవ కొరకు నియమించాడు. దేవుణ్ణి సేవించడానికి మేమైతే అర్హులం కాదు. మా కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైనా దైవాశక్తి కలిగిన వాళ్ళు ఉంటే దేవుడు తన వాగ్దానం ఇచ్చి స్థిరపరిచినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో చేయబడిన ప్రార్థనలకి ఇక్కడ ఒక ఇటుక పెట్టినా నేను తీర్మానించుకుని ఉంటే, నీ చిత్తంలో లేని వాడు కోటి తెచ్చినా తీసుకోను, నీ చిత్తంలో ఉన్న వాడు ఇటుకిచ్చినా తీసుకుంటాను. దేవుడు అలాగన ఎవరైతే సమర్పించి వారిని అంతలంతగా జీవించడం దేవుడు మేము చూసాం. కాబట్టి ఈ స్థలంలో పరిసరను మిత్రమా మీకోసమే దేవుడు ప్రారంభించాడు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసి ఈ తరం వారికి నిద్రించడానికి దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతంలో నియమించాడు. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి. మేము ఈ ప్రాంతంలో నమ్మకంగా సేవ చేయాలని. మాకు తండ్రి సమానులైన దేవుని సేవకులు వచ్చారు. నాకంటే పెద్దవాళ్ళు, అన్నవాళ్ళు అయినటువంటి దేవుని సేవకులు, నాకంటే ముందు దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు మీరంతా వచ్చారు. మీ అందరూ రాక మాకు ఎంత సంతోషం. దయచేసి మీరు మా పరిచయం కోసం ప్రార్థించండి. మేము దేవునికి నమ్మకంగా సేవ చేయాలని, దేవుని చిత్తంలో ఉన్న ఆత్మలను దేవుని వైపు నడిపించాలని. ఒకవేళ మీకు ఆత్మల భారం ఉంటే ఈ కాలనీలో, ఈయనున్న ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాలని ఆశ ఉంటే రండి, కలిసి పనిచేద్దాం. దేవుని కోసం ఆత్మలు సంపాదిద్దాం. ఆస్తులు సంపాదించుకోవడానికి మేము రాలేదు. నా తీర్మానం ఒకటి, ప్రభు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోమంటే నిర్దాక్షిణంగా ఈ ప్రాంతం వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికో, ఇక్కడేదో కూడబెట్టుకోవడానికో ఇక్కడికి రాలేదు. సేవకు ప్రభు కొరకు ఆత్మలు సంపాదించడానికి వచ్చాం. మాతో కలిసి దేవుని సేవలో సహకరించి ముందుకు వెళ్ళాలని ఆశించే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానం. ప్రతి ఆదివారం సాయంత్రం ఇక్కడ 5 గంటలకు దైవారాధన ప్రారంభమవుతుంది. వచ్చే ఆదివారం నుండి మాకు ఇక్కడ ఎవరు కూడా పరిచయస్తూ లేరండి. ఎంత అంటే దైవ సేవకులకు ఇక్కడ ఏదైనా భోజనం ఏర్పాటు చేసి ఇక్కడనే భోజనం పెట్టి పంపించాలనుకున్నాం, కానీ అంత పరిచయస్తులు ఎవరు లేరు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ వారికి భోజనం పెట్టలేక మరలా మేముంటున్న ప్లేస్ లోనే వాళ్ళకి అరేంజ్ చేస్తాం. ఇంకా మేమున్నాం, కలిసి దేవుని సేవ చేద్దాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రక్షిద్దామని ఆశ ఉంటే, సత్యాశక్తి కలిగిన వాళ్ళు, డబ్బు కోసం పనిచేసే సంఘాలు చాలా మంది ఉన్నాయి. నేను ఇప్పటి వరకు నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను దేనికి సంబంధించిన వాడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ కలిసి దేవుని సేవల ముందు కొనసాగాలని ఆశ ఉంటే, నిన్న ప్రాంతంలోనైతే వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో సరస్వతి స్కూల్ పక్క సందులో అక్కడ పరిచయం ప్రతి ఆదివారం ఉదయం దైవారాధన 10 గంటలు జరుగుతుంది. ఇక్కడ ఈ వారం నుండి ఇక ప్రతి వారము సాయంత్రం 5 గంటలకు దైవారాధన జరుగుతుంది. దయచేసి మీరు ఆహ్వానాన్ని మన్నించండి. మీరందరూ కూడా
మాతో ఏకీపించి కొనసాగాలని ప్రార్థన చేస్తున్నాం, ఆశిస్తున్నాం. ఇంతవరకు మీరు ఓపికతో విన్నందుకు చాలా వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరత ఉంటే, ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరత ఉంటే, మీ ప్రార్థన అవసరత ఎవరైనా రాస్తే దాన్ని మా బ్రదర్స్ ఐడి కార్డ్స్ వేసుకుని ఉన్నారు, బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళకి మీరు అందిస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాం.